భారతీయ జనతా పార్టీ అయితే జాబితాలకు సంబంధించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇంకా ఫైనల్ అయినట్లేదు. ఎందుకంటే తెలుగుదేశాన్ని అది అడుగుతున్న సీట్లు అది ఇచ్చి తీరాలన్నటువంటి రూట్లోనే ఉంది. వాళ్ళు అందులో అమ్మ మాకు అది ఇబ్బంది, మాకు ఇది ఇబ్బంది, మీరు ఇది తీసుకోండి, ఇది చేస్తే మీరు గెలుస్తారు అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ విజయనగరం భారతీయ జనతా పార్టీకి ఏం సీన్ ఉంది, విశాఖపట్నం దానికి సీన్ ఉంది. కానీ బాలకృష్ణ అల్లుడిని ఉంచాలంటే వాళ్ళకి విశాఖపట్నం కాకుండా అక్కడ విజయనగరం ఇస్తున్నారు. ఇట్లాంటిది అంటే తెలుగుదేశం తను గెలవలేననుకున్నటువంటి వాటిని బీజేపీకి ఇచ్చి తెలివిగా తప్పించుకోవాలనుకుంటే భారతీయ జనతా పార్టీ అట్లా అమాయకత్వంగా లేదు. ఖచ్చితంగా బలమైనటువంటి సీట్లనే ఆశిస్తుంది. తమకు బలం ఉన్నటువంటి సీట్లే కావాలంటుంది. అలాగే సీట్ల సంఖ్య ఎక్కువ కూడా కావాలనుకుంటుంది. ఈ దశలో జరుగుతున్నటువంటిది తాజా పరిణామం. ఇక్కడది మాత్రం అనౌన్స్ చేయలేదు. తాజాగా లిస్ట్ అనౌన్స్ చేసినటువంటి బీజేపీ రెండో జాబితాలో తెలంగాణకు సంబంధించి 2 సీట్లు మాత్రం ఆపింది. మెదక్ రఘునందన్ రావు, ఆదిలాబాద్ నగేష్, మహబూబాబాద్ సీతారాం నాయక్, నల్గొండ సైదిరెడ్డి, మహబూబ్ నగర్ డీకే అన్న, పెదపల్లి గోమాస్ శ్రీనివాస్, ఖమ్మం వరంగల్ పెండింగ్లో పెట్టింది. కాబట్టి ఇంకా ఆంధ్ర సెట్ కాలేదు. ఇంకా అక్కడ 2 సెట్ కావాల్సినటువంటి అవసరం ఉంది.